ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, మనకి ఆంధ్రప్రదేశ్లో వనరులకు అసలు కొదవలేదు. దీనికి సంబంధించి అటు మనం ఏ రంగాలు అసలు అభివృద్ధి చెందవచ్చు, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉండొచ్చు? ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతం నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ఆ రోజు మానవ వనరులను అభివృద్ధి చేయడంలో వారు చేసినటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచంలో తెలుగు వారికి ఒక ప్రాముఖ్యతను ఇచ్చింది. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో అటు ఇండస్ట్రియల్ పరంగా కానీ ఇటు మైనింగ్ కూడా మనం కొత్త పుంతలు తీసుకుంటా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా ఎందుకంటే మనకి అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ ఖనిజ సంపదని రాష్ట్రానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి, యువతకి రాబోయే కాలంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే చూసాం, గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మొత్తం కూడా అస్తవ్యస్తం చేశారు. మరి దోపిడీకి పరంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకున్నాం, కొత్త పాలసీ తీసుకున్నాం. ఆ పాలసీ ద్వారా ఎక్కువగా అన్నీ ఓపెన్ చేయించాం, అన్ని క్వారీలు కూడా ఓపెన్ చేయించి ఇవాళ అవన్నీ కూడా ఆపరేషన్స్లో జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు బీ శాండ్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ బీ శాండ్ మినరల్స్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. దానివల్ల 4 రాష్ట్రాలకి, అటు ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలకి రేర్ ఎర్త్ కారిడార్ ఇస్తామని చెప్పారు. దానికి తగిన విధంగా మనకి దాదాపు 16 బ్లాక్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. 16,600 మెట్రిక్ టన్స్కి సంబంధించినటువంటి ఇక్కడ మిలియన్ టన్స్ బీ శాండ్స్ ఉన్నాయి. దానికి ఎలా మనం ఎక్స్పోర్ట్ చేసుకుని ఎట్లా దాని నుంచి వాల్యూ ఎడిషన్ చేస్తూ మినరల్స్ని ఐడెంటిఫై చేసుకుని ప్యూరిఫికేట్ చేసుకుంటూ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఇవాళ వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. ఈ వర్క్షాప్కి దేశ విదేశాల నుంచి కూడా చాలామంది రిప్రజెంటేటివ్స్ వచ్చారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీ ఇవ్వాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఈ అధ్యయనం చేస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది, రాబోయే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది, తీర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందబోతూ ఉన్నాయి. అలాగే ఎంప్లాయ్మెంట్, అలాగే వాల్యూ ఎడిషన్ కూడా ఇక్కడ ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అయితే మచిలీపట్నం అసలు చిరకాల వాంఛ బందరు పోర్టు నిర్మాణం. ఇది జరిగితే కనుక నవ్యాంధ్రప్రదేశ్ అమరావతికి ఒక మైలు రాయిగా నిలుస్తుంది. అసలు ఇది ఎప్పుడు పూర్తవుతుంది సార్? ఇది ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. 1 ఇయర్లో డిసెంబర్కి అన్నీ అవుతుంది అనుకుంటున్నాం. మ్యాక్సిమం డిసెంబర్కి ఆపరేషన్స్లోకి వస్తాయి. ఈలోపు దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రోడ్ యాక్టివిటీస్ యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా కనెక్టివిటీ, రైల్వే యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇండస్ట్రియలైజేషన్ కూడా, పోర్టు ఆధారిత పరిశ్రమలతో పాటు ఇవాళ ఏదైతే క్రిటికల్ మినరల్ పార్క్ కూడా ఒకటి అక్కడ ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు మరిన్ని ఇండస్ట్రీస్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. అలాగే సిఆర్డిఏ లిమిట్స్లోకి, ఎందుకంటే అమరావతికి కూడా ఒక పోర్టు ఉండే విధంగా ఆలోచన చేస్తున్నాం. సిఆర్డిఏ లిమిట్స్లోకి కూడా మచిలీపట్నం పోర్టును తీసుకురావాలనేది ఒక ప్రపోజల్ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టడం జరిగింది. అలాగే కోస్టల్ కారిడార్ కూడా ఒకటి తీర ప్రాంతం అమ్మటే ఒక హైవేని 216 ఆల్రెడీ ఉంది. దాన్ని కోస్టల్ వైపు కానీ మనం కొద్దిగా డైవర్ట్ చేయగలిగితే తీర ప్రాంతంలో పోర్ట్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, టూరిజం కానీ, అలాగే ఫిషింగ్ యాక్టివిటీకి కానీ కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఈ రకంగా మరి నూతనమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తాం. అలాగే అసెంబ్లీలో ప్రస్తుతం వాడి వేడిగా చర్చ జరుగుతుంది దీనిపై. అంటే లడ్డు వ్యవహారం కావచ్చు, పేర్ని నాని కావచ్చు, మీ ప్రత్యర్థులు కానీ వారికి అసలు మీరు ఎటువంటి సమాధానం ఇస్తారు? అలాగే దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. మీరు పనికిరారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు వాళ్ళందరినీ ఇళ్ళ దగ్గర కూర్చోబెట్టారు. సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చేసిన పాపాలన్నీ చేశారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇవాళ సిగ్గు లేకుండా వచ్చి బయట మాట్లాడుతూ ఉన్నారు. మీకు 11 మంది వచ్చి అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. మొన్న కౌన్సిల్ ఉంది, డిస్కషన్ మేము సిద్ధమే. కానీ అక్కడ కావాలని చెప్పి లేని విషయాన్ని తీసుకొచ్చి, హెరిటేజ్ని తీసుకొచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదు. మేము వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజలకు జవాబుదారం, ప్రజలకి మేము తెలియజేస్తాం. అన్నీ ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా, మొన్న రాజమండ్రిలో పాల విషయం దగ్గర నుంచి శ్రీకాకుళంలో డయేరియా వరకు అన్నీ కూడా అసెంబ్లీలో మేము అక్కడ
డిస్కస్ చేస్తున్నాం, ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గనులకి కానీ వనరులకు కానీ ఏ విధమైన కొరత లేదు, దీనికి తగ్గట్టు మనకి ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో వాటన్నిటిని పరిశోధించి పరిశీలన చేసి దానికి తగ్గట్టుగా ఆయా రంగాలను అభివృద్ధి చేసి యువతకు మరింత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు కొల్లు రవీంద్ర గారు. కెమెరా పర్సన్ శ్రావణ్తో ఉషా, ఏడీబీఎస్ న్యూస్.